ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న D6 న్యూస్కు స్వాగతం. మనం పంటలు వేసినట్లయితే మీకు అందరికి కూడా కొంచెం బెనిఫిట్ ఉంటుంది. సో వరి అంటే మరి కమ్యూనిటీ ల్యాండ్, అది మనం అందరం చేసుకోలేము, ఎవరి వాళ్ళు పొజిషన్ ఉంటుంది కాబట్టి ఈ పామ్ ఆయిల్ ఇప్పుడు వేరే మనకు అంటే కంటిన్యూస్గా ఆదాయం ఇచ్చే పంటలు అయితే చూసుకోవాలి. ఇది ఆయిల్ పామ్ ఆయిల్ ఏంటంటే మనకు గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. సబ్సిడీలు ఏంటంటే ముక్కలు కూడా మనకు సబ్సిడీ ఇస్తుంది. ఎకరానికి 1100 రూపాయలు కడితే ఎకరానికి 50 చెట్లు 52 చెట్లు వస్తాయి. అది మనం బీడీ కట్టినామంటే నెక్స్ట్ మన ఆ చెట్లతో పాటు గవర్నమెంట్ చెట్లు పెట్టింది. ఉపాధి పథకం పెట్టడం ఫ్రీయే, మనకు చెట్లు రావడం కూడా 1000 రూపాయలు అయిపోతుంది. ప్లస్ మళ్ళీ 4 సంవత్సరాలు మనకు పంట వస్తుంది కంటిన్యూస్గా. అంటే 4 సంవత్సరాల తర్వాత 4 సంవత్సరాల వరకు కూడా మన గవర్నమెంట్ దానికి మెయింటెనెన్స్ కోసం ఎకరానికి 4 మంది ఇస్తుంది. అంటే మనకు 12 ఎకరాలు 12 ఎకరాలు ఇంటూ 4 48 లక్షలు వస్తుంది. ఒక సంవత్సరానికి 40,000 చొప్పున 4 సంవత్సరాలకి మనకు 2 లక్షలు వస్తాయి. ఓకేనా? మళ్ళీ తర్వాత కూడా మనకు 5 సంవత్సరాల తర్వాత నుంచి పంట దిగుబడి చాలా అవుతుంది. 5 సంవత్సరాల తర్వాత మనకు ఎకరానికి ఒక 12 టన్నులు 13 టన్నులు మనం చేసుకున్న దాన్ని బట్టి. అంటే మనం దీంట్లో చేయాల్సిన పని ఉండదు. వ్యవసాయం వరి అంటేనేమో మనం కంటిన్యూస్గా పని చేయాల్సి ఉంటుంది. పోవడం, పొలం, లేబర్ అవసరం అవన్నీ ఉంటాయి. దీనికి ఏంటంటే ఓన్లీ మన చెట్లు పెట్టించినామా డ్రిప్ కూడా ఇస్తుంది గవర్నమెంట్, డ్రిప్ సబ్సిడీ ఉంటుంది. డ్రిప్ మనకు అవసరం లేదనుకుంటే బోర్ ఉంటే అయిపోతుంది. మళ్ళీ మనకి ఏంటంటే ఇప్పుడు ల్యాండ్ డెవలప్మెంట్ కోసము అంటే మనకి ఇప్పుడు సాగు ఇవ్వాల్సి ఉంటుంది కదా, ఫస్ట్ సాగు ఇవ్వాల్సి ఉంటుంది. దానికి కూడా మనము డీడీలు కట్టడం అంటే గవర్నమెంట్ మనకి ఇప్పుడు ఈ ఉపాధి హామీ పథకం ఉంది కదా, ఉపాధి హామీ పథకం నుంచి దానికి మనము అప్లై చేసుకోవచ్చు. సో గవర్నమెంటే బోర్ వేయించే ఆ ప్రయత్నం కూడా గవర్నమెంటే వేపిస్తుంది, మనం డీడీ చేసి అప్లై చేసుకోవచ్చు. సేమ్ ఇదే విధంగా మేడిపల్లి మండలంలో 30 ఎకరాలు ఉంది. వాళ్ళు ఆల్రెడీ ఇట్లా డీడీ కట్టి అప్లై చేసుకున్నారు. సో మన దగ్గర కూడా ఈ 12 ఎకరాల భూమి ఉంది కాబట్టి పెట్టుకుంటే అందరికీ లాభదాయకంగా ఉన్న ఉద్దేశంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని వచ్చిన. ఆల్రెడీ పెద్ద మనిషితో మీతోనా సరే ఫోన్ మాట్లాడి కూడా చెప్పినా మీరు ఇట్లా అందరూ కూర్చున్నప్పుడు ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్తే నేను ఈరోజు అదే ఉద్దేశం. ఏదైనా డౌట్ ఉంటే అడిగితే చెప్తాను. ఓకేనా? అది 30 సంవత్సరాల దాకా వస్తుంది ఈజీగా. 5 సంవత్సరాల నుంచి ఛార్జ్ చేస్తే 5-6 టన్నులు ఛార్జ్ అవుతుంది. ఒక టన్ను ధర 20,000 వరకు ఉంటుంది. అది ఫ్యూచర్లో విలువతో ఏది తగ్గదండి రానున్న రోజులు కదా. ఇప్పుడు మనకి ఏదైనా కూడా వడ్ల రేటు ఎట్లయితే గతంలో ఒక 4 సంవత్సరాల క్రితం ఉంటాయి, ఇప్పుడు 2,400 అయింది. సో అదేవిధంగా ఈ ఆయపం అనేది ఏంటంటే మనం మార్కెట్లో ఇప్పుడు పల్లి ఉన్నాయి కానీ నువ్వులు ఉన్నాయి, మనం అందరం ఉంటాం. దాంట్లో 100% పల్లి ఉంటుంది రాదు, 50% పామాయిల్ మిక్స్ అవుతుంది. సో దీని డిమాండ్ అనేది కంటిన్యూస్ ఉంటుంది. మళ్ళీ ప్లస్ మనం ఒకసారి మనం పెట్టినామంటే దాన్ని మనం చేయాల్సిన పని కూడా ఎక్కువ ఉంటుంది. ఆయపం కిలోలు కట్ చేసుకుని కంపెనీలు ఉడకపోతారు. అంటే మనం కంపెనీకి తీసుకుంటే అమ్ముడు కాదు, మన దగ్గర ఒక మిల్పల్లిగా లేదంటే ఇప్పుడు మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనకు మొన్న లోకి అనే ప్రైవేట్ కంపెనీ ఉంటుంది. ఈ కరీంనగర్ జోన్కి ఏమైందంటే ఆ ప్రైవేట్ కంపెనీ ప్లేస్లో ఆయిల్ అనే గవర్నమెంట్ సంస్థనే ఉంటుంది. ఆ గవర్నమెంట్ సంస్థనే తీసుకొని మనకు యథావిధిగా అకౌంట్ సెలెక్ట్ చేస్తాము, ఆ అకౌంట్లో డబ్బులు పడతాయి. మీరు కామన్ అకౌంట్ ఓపెన్ చేస్తే 15 రోజులు డబ్బులు పడతాయి. 5 ఎకరాలు కూడా పెట్టచ్చు. అంటే మీరు అంత సాఫీగా పని లేదు. ఇప్పుడు సపోజ్ బండలు ఉన్నదని అమ్మారు పడ్డారు అనుకో, పెట్టుకోవచ్చు. సబ్సిడీ ఇది కాకుండా తీసుకోవచ్చు. ఎకరం పెట్టుకుంటే ఇప్పుడు ఇంట్రెస్ట్ రైతులు మళ్ళీ ఈ 4,200 ఏంటంటే ఆల్రెడీ వస్తున్న రైతు బంధు కాకుండా రైతు బంధుకు సంబంధం లేదు. రైతు బంధు వస్తూనే ఉంటాయి. 4,200 అడిషనల్ మీకు పంట ఆయిల్ ఫామ్ వేసినందుకు ప్రోత్సాహంగా 4,200 ఇస్తున్నాం. మధ్యలో ఒక పంట పెట్టుకోవాలని ప్రోత్సాహంగా 4,200 ఇస్తున్నాం. మళ్ళీ మీరు ల్యాండ్ కూడా మనం సాఫ్ చేయాల్సింది బాగా ఖర్చు అయితేమో అట్లా అనుకోకూడదు. అంటే ఇప్పుడు మనం అక్కడక్కడ చెట్లే పెడతాము, మొత్తం సాఫ్ చేయాలి. అంటే పొలం పెట్టడం లేకపోతే మక్క పెట్టడం అనేది మొత్తం క్లీన్ చేయాల్సి ఉంటుంది. దున్నడం మనకు ఎకరానికి 50 చెట్లు వస్తాయి. 1,140 రూపాయలు కట్టాలి. ఖర్చు ఏంటంటే తీసుకొచ్చుకున్న ఒకరే ఖర్చు. 57 చెట్లు వస్తాయి. 57 అంటే ఒక చెట్టుకి 20 రూపాయలు. 20 రూపాయలు పెడితే 1,140 రూపాయలు గిడి కట్టాలి. మొక్కలు తెచ్చుకోవడానికి ఖర్చు. మొక్కలు పెట్టడానికి కూడా ఉపాధి
దానికి ఒక్క మీ బాధ్యత ఉంటుందా? మూడు బాధ్యతలు ఇస్తారు. మొక్క తెచ్చుకుని సంవత్సరానికి 3 మొక్కలు ఇస్తారు. సంవత్సరానికి సంవత్సరం అంటే ఎకరానికి 3 మొక్కలు ఇస్తారు. చనిపోతే సంవత్సరంగా ఎకరానికి 3 మొక్కలు, ఎకరానికి 3 మొక్కలు ఇస్తారు. అయినా మొక్క చనిపోతే మొక్కకి 20 రూపాయలు మాత్రమే. దానికి పెద్ద ఇబ్బంది అవసరం లేదు. మొక్క చనిపోయిందంటే 20 రూపాయలు అంటే అది చెప్పలేదు. 57 మొక్కలు ఇస్తారు. నీళ్ళు అందకపోగా పోతుంది. అది నష్టపోదు మేమే కదా. డౌట్ కరెక్ట్. నువ్వు ఎకరాన 3 అన్నందుకు నేను నిన్ను అడుగుతాను. ఫ్రీ మొక్కలు, ఫ్రీ మొక్కలు అవి. ఫ్రీ వచ్చేది మొక్కలు 3. ఆ తర్వాత మళ్ళీ మనం కావాలనుకుంటే ఎకరానికి 20 రూపాయలు చొప్పున ఓకేనా? ఇప్పుడు మన ఇబ్రహీంపట్నం మండల ఎకరం ఉంటే కూడా నడుస్తుందా? ఎకరం ఉంటే కూడా ఎకరం కూడా పెట్టుకోవచ్చు. అంటే మన ఉన్న 12 ఎకరాలు కాకుండా మన ఒక్కొక్కరు అందరు రైతులే ఉంటారు కదా. ఎకరం 2 ఎకరాలు 5 ఎకరాలు ఎకరం ఉన్నది అనుకో ఒక మనిషికి, అట్లా ఒక 10 మంది కూడా 10 ఎకరాలు ఉంటాయి. అందరు కలుస్తారు ఇక అట్లా ఇట్లా కూడా మన అట్లా ఉన్నాయి కదా. అంటే తక్కువ లిమిట్ అనేది లేదు, ఎక్కువ లిమిట్ అనేది లేదు. అదే అర్ధ ఎకరం నుంచి మనం 10 ఎకరాలు పెట్టుకోవచ్చు, 20 ఎకరాలు పెట్టుకోవచ్చు. ఒక రైతుకు ఉన్న 2 ఎకరాలు 2 ఎకరాలు పెట్టుకుంటే 2 ఎకరాలు పెట్టుకోవచ్చు. అదే అంటే సాపు చేయడానికి కూడా మీరే సహకరిస్తారు. సాప్ చేయడానికి డెవలప్మెంట్ కోసం ఇస్తాం. కాకపోతే ఒక ఇండివిజువల్ రైతులు అంటే ఒకరిద్దరు సపోజ్ నువ్వున్నది అది పడుతున్నది, అప్పుడు మనం సాపించుకోవాలి. సాపించాలంటే మొత్తం బండలు ఉన్నాయి, ఆవిడ అక్కడ పెట్టుకోవచ్చు. చెట్లు 9 మీటర్లు 9 మీటర్ల దూరంలో చెట్లు పెడతారు. సో మధ్యలో బండలు ఉన్నాయి, అప్పుడు డిస్టర్బెన్స్ ఏం లేదు అక్కడ. కాకపోతే మనం ఏంటంటే ఓవరాల్ కమ్యూనిటీ కోసం అందరూ అంటే మనం డీడీలు కడితే గవర్నమెంట్కి మనం లెటర్ పెడతాం అన్నట్టు. ఓర్ ఏపీయడం చాలా మంచిది. సో మళ్ళీ ఏంటంటే ఇప్పుడు రిమోట్ సెన్సింగ్ తోటి మనకు పంటలు ఏమి వేసిందో, పంటలు ఏం భూమి ఏది అనేది ఐడెంటిఫై చేస్తుంది గవర్నమెంట్. సో పంటలు ఏం భూమికి రైతు కూడా స్టాప్ అయ్యాను. స్కీమ్ చాలా మంచిది, ఎందుకంటే పడావు ఉండే చాటు ఉండదు. డిస్కస్ చేసి అన్ని దళితులు ఉన్నాయి కదా, అన్నీ ఒకసారి వచ్చి కలుస్తాం. డిస్కస్ చేసి మా సంఘం కానీ లేకపోతే బయట ఏమైనా ఉన్నాయని వచ్చి ఒకసారి మీరు ఇండివిజువల్ ఎవరైనా ఒకరొకరు వెళ్తామని కూడా ఓకే చెప్పండి. రైతు వేదికలే ఉంటాం మేము. రైతు వేదిక నన్ను కలవాలండి. రైతు వేదికలో ఉంటారు. నంబర్ ఉంటుంది, రాజేష్ ఫోన్ చేయాలి. రాజేష్ రైతు వేదికలు రైతు వేదిక